బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. లైవ్ చూద్దాం. ఆయనన్న మాటలనే చూద్దాం. ఈ పెద్ద మనిషి గురించి ఏమన్నాడో. కుటుంబం దండుపాలెం ముఠాగా మారింది, దొంగల ముఠాగా మారి ఈ ప్రాంతం బాబు ఏ సౌండ్ వస్తలేదు. ఫోన్ వాల్యూ పెంచిన ఇవాళ ఈ ప్రాంతంలో పోచారం కుటుంబం దండుపాలెం ముఠాగా మారింది, దొంగల ముఠాగా మారి ఈ ప్రాంతంలో ఇసుకైనా కంకరైనా కాంట్రాక్ట్ అయినా ఏ ఇంటి ముందల ఇటుక పెట్టాలన్నా కంకర పొయ్యాలన్నా కప్పం కట్టాల్సిందే పోచారం కుటుంబానికి అని చెప్పి ఇక్కడ ప్రాంతవాసులు చెప్తున్నారు. ఇవాళ మీరు పెద్ద మనిషి అని ఆయనకు ఓటేస్తే పెద్ద మనిషి సంగతి దేవుడెరుగు. ఆయన ఎంబడి అచ్చోసిన ఆంబోతుల్లాక ముగ్గురు అదనంగా వచ్చిండు. కొడుకులకు మండలాలు వంచిపెట్టిండు, తమ్ముని ఊరి మీద పడి దోసుకోమని చెప్పిండు. ఇవాళ కుటుంబం మందిరా వాగులో ఇసుక వాళ్ళ తాటికి తట్టుకోలే. ఈడ క్రషర్ మిషన్లు వాళ్ళే. ఏ ఊర్లో అయినా ఒక రైతు చెప్తుండే ఇవాళ ఇక ఆయన గురించి నేనేం చెప్పాలి. ఇవాళ ఎవరి సంకలనైతే దూరిండో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను అడుగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, మీకెట్లా మనసొచ్చింది? మిమ్మల్ని పెద్దన్నలాగా చూసుకున్న కేసీఆర్ని మోసం చేయాలని ఎట్లా మనసొచ్చింది? మిమ్మల్ని అడ్డగోలు మాట్లాడి తిట్టినటువంటి రేవంత్ రెడ్డి సంకలం పోవాలని నీకు ఎట్లా మనసొచ్చింది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలా. అయినా ఇప్పుడు ఏం జరుగుతున్నది? కేసీఆర్ గుండెల మీద అన్ని నిన్ను నీ కుటుంబాన్ని అంబోతుల్లాగా అన్నటువంటి రేవంత్ రెడ్డి సంఖలో దూరిన నీకు ఇవాళ పట్టించుకుంటోళ్ళు లేరు అని చెప్పి నువ్వే ఫోన్లో వాపోయిన సంగతి ఇక్కడ ప్రజలందరూ చూసిరు. మీకు తగిన శాస్తి దేవుడు ఇచ్చిండు ఆల్రెడీ. ఇక చివరగా శాస్తి ఇవ్వబోయేది బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు చెప్తా ఉన్నా. నేను బాన్సువాడ రాకున్న మొదలు నిన్న సాయంత్రం కేటీఆర్ దగ్గరికి పోయినా. కేటీఆర్ గారికి అడిగినా, అన్నా ఒక విషయం నేను బాన్సువాడ గురించి మాట్లాడాలి, మీరు ఉన్నట్టు నిజం చెప్పుర్రి, చెప్తానే నేను పోతా బాన్సువాడకు అని చెప్పిన. ఏందని నాకు చెప్పు అన్నాడు. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి బాన్సువాడ నియోజకవర్గం నుంచి. చాలా మంది పాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. చివరికి పోచారం శ్రీనివాసరెడ్డి గారితో ఇప్పుడున్న నాయకులు కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. మాకు రావాలనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోకి, మా కేసీఆర్ గారి కృతజ్ఞత చెప్పుకోవాలనే ఉన్నది, కానీ మళ్ళా మీరు పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ లకు తీసుకుంటే మా గతేం గాను అని చెప్పి అడుగుతా ఉన్నారన్నా అని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్పిన. అప్పుడు కేటీఆర్ గారు నాకు ఒకటే చెప్పారు, ప్రశాంత్ అన్నా నువ్వు పో బాన్సువాడ, నా మాటగా కేసీఆర్ గారి మాటగా మన కార్యకర్తలకు చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునేది లేదు 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 అన్న విషయం మన కార్యకర్తలకు చెప్పండి అని చెప్పినారు. ఇవాళ వారి మాటగా, కేసీఆర్ గారి మాటగా, కేటీఆర్ గారి మాటగా మీ అందరికీ ఒకటే మాట,
మీరే సింహాలు మా పార్టీకి, మీరే పులులు పార్టీకి, మీరే దేవుళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బాన్స్వాడలో. మీరుండగా పెద్ద తలకాయ అవసరం లేదు. ఇవాళ అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే 2-3 సర్వేలు వచ్చినాయి. ప్రతి సర్వేలో కూడా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది అని చెప్పి ప్రతి సర్వేలో చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాట ఇస్తా ఉన్నా, తప్పకుండా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గంలో గెలవబోతున్నది, మోసగాళ్లకు సమాధి కట్టబోతున్నది అని చెప్పి మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. ఇవల్ల మీ అందరికి తెలుసు, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణని 10 సంవత్సరాలు తన జనరంగ పాలనతో అన్ని ముందట మైకు పెట్టినా వినరాని తిట్లు తిడుతా ఉన్నారు. అవి వినలేం మనం తిట్లు, అంత గలీజ్ తిట్లు తిడుతా ఉన్నారు ప్రజలు. చూస్తున్నారా మీరు టీవీలల్లా? చూస్తున్నారా? ఈ ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని తిట్లు తిని ఉండడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు. కారణం అన్నిట్లో మోసమే. నేను ఎక్కువ టైం తీసుకోను. అప్పుడేమన్నాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 1,00,000 రూపాయలు చేసిన వాళ్ళు ఉంటే పోయి బ్యాంకులకు పోయి ఇంకో 1,00,000 తెచ్చుకోర్రి, నేను రాగానే మాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ సగం మందికి కూడా మాఫీ చేయలే. 45,000 కోట్లు మాఫీ చేసేది ఉంటే కేవలం 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసిండు. ఇంకా రైతులకు 2 లక్షల రుణమాఫీ కింద 25,000 కోట్లు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. వాస్తవమా ఇది? వాస్తవం అన్నోళ్ళు చేయలేపురు. అట్లనే బోనస్ అన్నాడు. ఎవరికి ఎప్పుడు పడ్డదో ఎవరికి తెలియదు. ఏ పంటకు పడుతున్నదో ఏ పంటకు పడతలేదో ఎవరికి పడుతున్నదో ఆ బోనస్ ఎవరికి కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. చివరికి యూరియా ఇచ్చే దిక్కు లేదు. ఆ యాపంట యాప్ పెట్టి నింపుతాం జీవన్ రెడ్డి చెప్పింది. నేను అసెంబ్లీలో కూడా పోరాటం చేసినాం. నేనే మాట్లాడినా, అరే వద్దురా బాబు ఈ యాపు, షాపులలో యూరియా పెట్టరా బాబు, షాపులలో లేని యూరియా యాపులలో లేడికెళ్ళి వస్తుందిరా అని చెప్పి అడిగిన నేను అసెంబ్లీలో. లేదు యాప్తోటే పెడతాడట, యూరియానే కాదట పొటాష్ తీసుకోవాలన్నట, దాంట్లోనే బీస్ కూడా దాంట్లోనే తీసుకోవాలన్నట. ఇవాళ 7 చెరువుల నీళ్లు తాగిపిస్తా ఉన్నాడు రైతుల్ని యూరియా ఇవ్వటానికి. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ సీజన్ల దేశంలో 7 యూరియా దొరికితే ఆడ యూరియా కొని తీసుకొచ్చి మన గోడౌన్లలో పెట్టి ఆటో ఆయనకు పైసలు ఇస్తే 10-20 సంచులు తీసుకొని ఆటోని తీసుకుపోయి బాయికాడ వేసేస్తుండే. ఇవాళ 2 సంచుల కోసం పక్కూర్లు పోయి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. రైతు బంధు ఏమన్నాడు కేసీఆర్? 10,000 ఇస్తాడు ఎకరానికి, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అన్నాడు. తీరా చూస్తే ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు, ఓటు లేకపోతే రైతు బంధు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్లు ఉంటేనే రైతు బంధు. ఇప్పటికి 5 సీజన్లు అయినాయి. 15,000 చొప్పున ఇచ్చేది ఉంటే 55,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా కింద రావాలి పైసలు. కానీ నేను ఇచ్చింది ఇప్పటిదాకా 25,000 కోట్ల రూపాయలే ఇచ్చిండు.
30,000 కోట్ల బాకీ ఉన్నాడు. నిన్న మొన్న అంటుర్రు ఈ రైతు బంధు కూడా మొదటిసారి కేసీఆర్ పెట్టిన పైసలు ఇచ్చిండు. రెండో సీజన్లో ఎలక్షన్లు లేవని మొత్తానికి ఎగబెట్టిండు. మూడో సీజన్లో 4 ఎకరాల మట్టుకు ఇచ్చిండు. 4గో సీజన్లో సర్పంచ్ ఎలక్షన్లు పెడుతున్నా అని చెప్పి మళ్ళీ 6,000 చొప్పున ఇచ్చిండు అందరికీ. మొన్న వర్షకాలం, మొన్న వేసంగిలో ఇగో అందరికి ఇస్తున్నా అన్నాడు, 2 ఎకరాలకే ఆపేసిండు. అవునా కాదా? మళ్ళా ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతాడట. ఇప్పుడు మళ్ళా 30వ తారీఖు నాడు ఖమ్మంలో సభ పెట్టట, రైతు బంధు అందరికి ఇస్తా అని గొప్పలు చెప్తా ఉండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మొన్న యాసంగి 2 ఎకరాలకే బంధు పెట్టినావు, అది నీ తాత ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. మిగతాళ్ళకి నీ తాత ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇంతకుముందు 4 ఎకరాలకే బంధు పెట్టినావు, ఆ మిగతాళ్ళకి నీ తాత ఇస్తాడా? ఒకసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, అదెవడు ఇయ్యాలి? 30,000 కోట్లు రైతు బంధు కింద నువ్వు ఎగ్గొట్టిన పైసలు ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి బాన్స్వాడ నియోజకవర్గ సభ నుంచి. ఆ 30,000 కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడట మళ్ళా ఇస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఏంది? ఓట్లు వస్తే రైతు బంధు, ఓట్లు లేకపోతే రైతు బంధు లేదు. ఇట్లా ఒక్కళ్ళని కాదు, కొత్తగా పాట అందుకున్నాడు ఇప్పుడు. ఏమని? 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాడట ఈ మునగాడు, ఈ పొంకనాలోడు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారట. మొన్న కేటీఆర్ అన్నాడు, అరే నువ్వు కోటీశ్వరులు చేసుడేమో కానీ నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నవా? అన్నావు కదా. 18 సంవత్సరాలు నిండిన పైనోళ్ళు 1,000,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 2,500 చొప్పున ఇప్పటికి 30 నెలలు అయింది. 75,000 రూపాయలు ఇవాళ ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి బాకున్నాడు 2,500 స్కీమ్ల. ఆ 75,000 మొదలు 20 రేపే. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మొదలు 2,500 స్కీమ్లో నువ్వు బాకీ ఉన్నటువంటి ప్రతి మహిళకు 75,000 రూపాయలు రేపు ఇయ్యు. అట్లనే మిగతా 30 నెలలు ఇంకా 2.5 ఏళ్ళకు ఇంకో 75,000 ఇవ్వాలి. ఈ 1,20,000 నువ్వు ఈ 1,00,000 రూపాయలు 1,00,000 మంది మహిళలకు నువ్వు ఇయ్యు. ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పినాం మేము. గా పని చెయ్యి. అట్లా మహిళల్ని మభ్యపెట్టుడే. తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు చెక్కు తీసుకోకూరి కేసీఆర్. ఆగితే నేను రాగానే తులం బంగారంతో కలిపి 1,00,000 చెక్ ఇస్తా అన్నాడు. అట్లా 50,000 మంది ఆగిపోయారు పాపం మన ఎలక్షన్లప్పుడు. తీసుకోలే, 1,00,000 చెక్ తీసుకోరంటే కూడా లేదు. ఇప్పుడు తీసుకుంటే బంగారం రాజుగా రేవంత్ రెడ్డి వస్తే తులం బంగారం వస్తుంది నమ్మకంతో ఆశపడి ఆగిపోయారు 50,000 మంది. మళ్ళా ఇప్పుడు కొత్తగా 2.5 లక్షల మంది ఇప్పుడు పెళ్లిళ్ళు అయినాయి. ఈ 2.5 లక్షలు పాత 50,000, 3 లక్షల మంది మహిళలు నువ్వు ఇస్తాన్న తులం బంగారం కోసం ఆశతో చూస్తా ఉన్నారు. నువ్వు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసుడు కాదు, ఇక ఈ 3 లక్షల మంది మహిళలకు తులం బంగారం ఇచ్చేతనైతే అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసుడు కాదు, చేస్తే మంచిదే. కానీ మొదలు నువ్వు ఇస్తాన్న 2,500 స్కీమ్ల 1,00,000 రూపాయలు ఇయ్యు, ప్రతి మహిళకు వెయ్యి బ్యాంకులో 1,00,000 రూపాయలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా అందరినీ కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేని, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్ళ ఈ పొంగనాల రేవంత్ రెడ్డి ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. 2 లక్షలు ఇస్తా అన్నాడు, 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ పెట్టిన కొలువుల్నే కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది లేదు. చదువుకునే పిల్లలను కూడా వదిలిపెట్టలే వీడు, మోసం చేసిండు. చదువుకునే పిల్లలకు 5 లక్షల
కార్డు ఇస్తా అన్నాడు. దాంతో నువ్వు ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అన్నాడు. 5 లక్షల కార్డు పోయిందేటో కానీ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. చదువుకున్న పిల్లల ఫీజుల కాలేజీలో గట్రా బాబు అంటే ఇప్పుడు 3 ఏళ్ళ కడతలేడు. ఆ కాలేజీ వాళ్ళేమో వీళ్ళకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇయ్యము అంటున్నారు. చదువుకున్న పిల్లలు వాళ్ళని అట్లా కోస పెడుతున్నాడు. ఆడపిల్లలకు ఆశ పెట్టిడు స్కూటీలు ఇస్తా అని, అదేగా పెట్టిండు. ఇట్లా వీడు అన్ని వర్గాల్ని మోసం చేసిండు. కాబట్టే ఇవాళ రాష్ట్రమంతా ఒకటే మాట, మన బాన్స్వాడ నియోజకవర్గంతో సహా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇడెవ్వరు లేరు, మేమెవ్వరం లేం. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ని చూస్తా ఉన్నారు. ఎంత మంచి రాజ్యం పోగొట్టుకున్నాం. ఈ మాయలోడి మాటల్లో పడిపోయి మోసగించబడితే అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ. ఇవాళ నేను ఈ నియోజకవర్గ నాయకులకు కూడా మనవి చేస్తా ఉన్నా. సమిష్టిగా ఇవాళ శ్రీనివాస్ గారికి, అంజన్నకు, జుబేర్కు, రత్నకుమార్ అన్నకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, మా సర్పంచులు, కొత్త సర్పంచులు ధర్మతేజ, ప్రతాప్, ప్రతి ఒక్కరికి నేను కౌన్సిలర్లకు అందరికి మనవి చేస్తా ఉన్నా. బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు మీరు సమన్వయంతో పనిచేయండి. మీకు మొత్తం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయండి. నేను కేసీఆర్ గారి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నా, అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. కాబట్టి 2.5 సంవత్సరాలు పోరాడదాం, మీతో పాటు మేము ఉంటాం. రాబోయే రోజుల్లో మీరే దేవుళ్ళు, మీదే అధికారం, మీరే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి కూడా ఇవాళ ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాలు ఎవ్వరు కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూసి మాట్లాడలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణను అవహేళన చేస్తా ఉన్నారు, తెలంగాణ మీదకి దండయాత్ర చేయబోతా ఉన్నారు, మళ్ళీ తెలంగాణను అవమానిస్తా ఉన్నారు. ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు. బీజేపీ ఎంపీ ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు చెప్పినారు, నిండు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన భారతదేశం పాకిస్తాన్ విభజనతో పోలుస్తా ఉన్నాడు. ఒక బీజేపీ ఎంపీ ఆ మాట అంటా ఉంటే 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి, ఒక్కడు కూడా నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఆ సభలో, ఒక్కడి నోట్ల నుంచి కూడా మాట వెళ్తలేదు. అంటే ఏమర్థం చేసుకోవాలి? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కన్ నరసింహులు అనే వ్యక్తి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని అంటాడు. అయినా రేవంత్ రెడ్డి సప్పుడు చేయడు. ఏమర్థం చేసుకోవాలి? ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన అక్కడ పని ఉన్నది, అక్కడ పని చేసుకోవాలి. ఆయన కూడా తెలంగాణ మీద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి సప్పుడు చేయడు. అంటే రేవంత్ రెడ్డి ఎవరి డైరెక్షన్లో పనిచేస్తా ఉన్నాడు? నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదరులారా, తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయే, తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామరక్ష మన కేసీఆరే. తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కాబట్టి వాళ్ళ బాన్స్వాడ నియోజకవర్గంలో మన పార్టీ బలపడాల్సిన అవసరం ఉన్నది, మన సభ్యులు పెరగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఇటు బాన్స్వాడ నియోజకవర్గానికి పట్టిన శని పీడ వదులుతుంది.
అట్లనే ఈ రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ రెడ్డి పీడ కూడా వదులుతుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇంత గొప్పగా మీరందరి కార్యక్రమానికి వచ్చి ఇంత స్ఫూర్తిని నింపినందుకు మరొక్కసారి మీ అందరికీ నా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా సమన్వయం చేసినటువంటి శ్రీనివాస్ గారికి, జుబేర్ గారికి, రత్నకుమార్ అన్నకు, అంజిరెడ్డి గారికి, అట్లాగే మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.